వీడు పరమ దరిద్రుడే. సోలమన్ గురించి న్యూస్ పేపర్లో వచ్చింది. ప్రశాంత్ నేను నిన్న వాడిని ఎంతో బతిమాలం. వెన్లా ఇది ఎథిక్స్ కాదన్నాడు. ఎద్దవా ఇదంతా నా తప్పే. నా నోరుందే. కేరళ ఫుట్బాలర్ సోలమన్ మార్కెట్ కేసు మరో 2 ఏళ్లకి వాయిదా పడింది. కేరళ ఫుట్బాల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ జైస్తో అద్దుమీరినందువలన ఈ శిక్షను ఇచ్చినట్లు నిర్ణయింపబడింది. దీనికి సంబంధించిన మరికొన్ని వివరాల్ని రిపోర్టర్ మరియా దగ్గర అడిగి తెలుసుకుందాం. నిషేధ కాలం ఇంకా పెరిగింది. సోలమన్ ఈ విషయం గురించి ఇంకా ఏది చెప్పలేదు. ఇంకా 2 ఏళ్ల పాటు తన నిషేధ కాలం పెరిగిందని మాకు తెలిసినా సోలమన్ అందుబాటులో లేడు. ఇప్పుడు అతను ఎక్కడున్నాడని తన అకాడమీలో అడిగినా అందరూ వాళ్ళకి తెలియదని అంటున్నారు. ఆ అకాడమీలో ముఖ్య స్థానంలో ఉన్న థామస్ గారిని మేము కలిసి అడిగినప్పుడు పొద్దున్న నుంచి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉందని, అతను ఎక్కడున్నాడో తనకు కూడా తెలియదని చెప్పాడు. అసలు ఎక్కడికి వెళ్ళుంటాడని అడిగితే పోయినసారి ఇలాగే జరిగినప్పుడు సోలమన్ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారని చెప్పారు. మళ్ళీ అలాంటి పని చేసి ఉంటారేమో అన్న సందేహం అందరికీ ఉంది. ఫాతిమా, నేను లేచి కూర్చోవాలి. క్యాథరిన్ మేము వచ్చేస్తారు, నువ్వు బయలుదేరా. నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు. నువ్వు జయేష్ని కొట్టిన విషయం న్యూస్లో రావడానికి నేనే కారణం. రమ్య ఎవరో మీడియా పర్సన్స్ని పరిచయం చేసింది. పొరపాటున నేనే చెప్పేశాను. ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సారీ. పశ్చాత్తాపమా? ఈ విషయం నీ దగ్గర దాచలేకపోతున్నాను, అందుకే చెప్పా. అది రాసినోడు ఎవడో కూడా నాకు తెలుసు. డిశ్చార్జ్ అయ్యాక ఆడుకుందే. సరిపోయింది. నీకు గేమ్ ఆడాలని ఉద్దేశం లేదా? ఎందుకు చిక్కుల్లో పడతావు? అసలు నువ్వేం చేస్తున్నావో తెలుస్తుందా? నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ఎందుకు నువ్వు అకాడమీకి దూరంగా ఉంటున్నావు? చాలా మంది పిల్లలు నీలా కావాలని అనుకుంటున్నారు. వాళ్ళ దృష్టిలో నువ్వు హీరోవి, కానీ నువ్వేమో హీరో ఏంటి? నువ్వే తప్పు చేయలేదని అందరికీ తెలుసు. మరి ఇంకేంటి? ప్రతిసారి డిఫెండర్స్ ని దాటడం మెస్సీ వల్ల కూడా కాదు. అలా అనుకో. ఇలా చేయకూడదని కొన్ని వేల సార్లు అనుకున్నాను. కంట్రోల్ తప్పిపోతుంది. సర్లే, వదిలే. సోల్మాన్, మీరు ఫుట్బాల్ నుంచి తప్పుకుంటున్నారని వదంతులు వస్తున్నాయి, నిజమేనా? ఫుట్బాలే నాకు అంతా. కొంతమందికి నేను విలన్ కావచ్చు, కానీ కొందరికి నేను హీరోనే. వాళ్ళని నేను క్షమాపణ కోరుకుంటున్నాను. మళ్ళీ అప్పీల్ చేస్తాను, తిరిగి వస్తాను. ఈ బ్యారికేడ్ మీద మన ఫెడరేషన్ పేరుండాలి, అర్థమైందా? లేదంటే ఐఎఫ్ఎల్ పేరు రాసేస్తారు. అదిగో వాళ్ళిద్దరూ వస్తున్నారు. సార్ మాట్లాడి చూద్దాం. సార్, నన్నెందుకు మీరు శత్రువులా చూస్తున్నారు? ఇతను నా దగ్గర తప్పుగా ప్రవర్తించినందుకు నేను తిరగబడ్డానన్నా? మలపురం గ్రౌండ్ లో జరిగిన దానికి కూడా ఇదే కారణమా? సోలమన్ చేసిన దానికి నేను క్షమాపణ అడుగుతాను. చూడండి సార్, కమెంటరీ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ నా వల్ల కాకపోతే నేను వెళ్ళిపోతాను మా ఊరికి, మలపురానికి. అక్కడికి వచ్చి కూడా మీరు అడ్డుపడకండి. నాతో పోటీ ఏంటి మీకు? నువ్వు ఎటువంటి దానివైనా సరే ఈ మలపురంలో ఏ గ్రౌండ్ కి వెళ్ళలేవు. నేను పంపించిన మెసేజ్ల విషయమే కదా. నా వాట్సాప్ హ్యాక్ అయిందని కంప్లైంట్ ఇచ్చా. దానివల్ల నాకేం ప్రాబ్లం లేదులే. చూడు ఫాతిమా బీవి, ఇక నువ్వు ఈ కమెంటరీ అన్నదే మర్చిపో. ఇక టీవీ చూసుకుంటూ కమెంటరీ చెప్పుకో. తర్వాత పొలాల్లో పిల్లలు ఆడుకుంటూ ఉంటారుగా, అక్కడ కమెంటరీ చెప్పుకో. ఏం ప్రాబ్లం ఉండదు. ఒక బంతిని కొట్టకుండా, జెర్సీ వేసుకోకుండా, ఇదిగో ఈ కద్దరు వేసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒక ఆట ఆడుకుంటున్నా. ఇలా చూడు, నిన్ను ఈ గ్రౌండ్ నుంచి ఎలా పీకి పారేయాలో నాకు తెలుసు. ప్రెసిడెంట్ సార్, మీకు కావాలంటే క్షమాపణ అడుగుతా. నన్ను క్షమించండి. నువ్వు క్షమించమని అడిగితే ఎలాగైనా క్షమాపణ అడుగుతావా? సోలమన్ వద్దు. పోరా, పనికి మాలిన కొడుకు. హే బాతు, వాళ్ళు మనల్ని కంప్లీట్ గా బ్లాక్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం? మా నాన్న మాట అంటారు, మనం కేవలం మెకానిక్లమని. ఏది మన వల్ల అయ్యే పని కాదు అంటారు. మా నాన్న దగ్గర నేను మా అన్నయ్య ఎప్పుడు దీని గురించి వాదిస్తూనే ఉంటాం. కానీ ఇప్పుడు మా నాన్న చెప్పినట్టుగా కలల్ని అందుకోలేక కిందికి పడిపోతున్నట్టుంది. ఏదేమైనా ఈ అలవాటు నా నుంచి తొందరగా పోదు.
నేనంత తేలిగ్గా వదలలేను. వదలక్కర్లేదు, మనం వచ్చే సీజన్లో ట్రై చేద్దాం. నెక్స్ట్ సీజన్ అయినా ఇతను అడ్డుపడకుండా ఉంటాడా? ఇతను ఎప్పటికీ మారడు. నాన్నతో గొడవపడి వేరే వచ్చాను. ఒక్కడుగు కూడా వేయలేకపోతున్నాను. ఎవరు వెనక్కి లాగుతున్నట్టే ఉంది. ఇక నా టైం అయిపోయింది. నా పెళ్లికి ఫైనల్ విజిల్ మోగుతుంది. అందరూ నాతో చెప్పింది ఇదొక పిచ్చి కళ అని. ఈ కళని వదిలేసి ఇంటికి వెళ్ళిపోమన్నారు. ఇదొక పిచ్చి కళ అయినా కూడా ఇది నా కళ. సరే వదిలే, మనం రమ్య ప్రోగ్రాంకి వెళ్ళాలి కదా, తను ఫోన్ చేస్తూనే ఉంది. రా ఆ, వెళ్దామా? ఆ. మై డియర్ ఏంజల్స్, నా బంగారు చిట్టి తల్లులు, ఈరోజు ఇక్కడ పాట పాడి డాన్స్ ఆడిన అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మీ అందరికీ గిఫ్ట్లు ఇవ్వడానికి, మిమ్మల్ని చూడడానికి, మీతో మాట్లాడడానికి ఒక అక్క ఇక్కడికి వచ్చారు. ఆ అక్కని ఇప్పుడు పిలుద్దామా? లెట్స్ వెల్కమ్ ఆన్ స్టేజ్ ఆర్ చీఫ్ గెస్ట్ లేడీ కమెంటేటర్ ఫాతిమా నూర్జహాన్. ఫాతిమా, మా పిల్లలతోటి కాస్త ఏదైనా మాట్లాడు. నా వల్ల కాదు. ఈయన మాట విను. నేను ఇప్పుడు మాట్లాడే పరిస్థితిలో లేను. ముందే మైకని పట్టుకో. వద్దే ప్లీజ్. మొహం మీద ఒక గుద్దు గుద్దానంటే ముందు దీన్ని పట్టుకో. ఏదైనా గ్రౌండ్ అని అనుకో, అన్ని కరెక్ట్ గా జరిగిపోతాయి. రా. ఈ ఫాతిమాక ఎవరో మీకు తెలుసా? ఫుట్బాల్ మ్యాచ్ల్లో కమెంటరీ చెప్తూ ఉంటుంది. ఈరోజు మీలాగే ఫాతిమా అక్క ఒక చిన్న పిల్లలా మారుతుంది. ఫాతిమా ప్లీజ్ మా పిల్లల కోసం ఒక టామ్ అండ్ జెర్రీ కమెంటరీ ఇవ్వు. కమాన్. ఆహా, మన టామ్ ఎప్పటిలాగే హుషారుగా ఫుట్బాల్ ని డ్రిబుల్ జగుల్ చేసి మెల్లగా ముందుకు సాగిపోతూ అన్ని తెలిసిన ఒక గొప్ప ఫుట్బాల్ ప్లేయర్ లాగా ఆకాశం వైపు బంతిని గట్టిగా కొడుతూ ముందుకు నడుస్తూ ఉంది. నల్లగా తెల్లగా ఉన్న ఆ ఫుట్బాల్ పేరే టెల్ స్టార్. ఆ బంతికి అలాంటి పేరు ఎందుకు వచ్చిందో మీకు తెలుసా పిల్లలు? మన టీవీ బ్లాక్ అండ్ వైట్ గా ఉన్న చాలా రోజుల క్రితం టీవీలో బంతి తెల్ల తెల్లగా ఉంది. బంతి ఎవ్వరికీ కనిపించలేదు. మెక్సికోలో జరిగిన వరల్డ్ కప్ లోనే బంతికి నలుపు తెలుపు అనే రంగులు వేసి టీవీలో కనబడేలా చేశారు. అదిగో చూడండి, టామ్ కి కొట్టిన బంతికి పోస్టర్ లాగా గట్టిగా అతుక్కుపోయిన జెర్రీని చేత్తో ఇలాగే లాగి దాన్ని విసిరి గోల్ పోస్ట్ ముందు పారేసి గోల్ కొట్టడం మొదలు పెట్టింది. తుపాకీ నుండి గుండులాగా వేగంగా వచ్చే బాల్ నుండి జెర్రీ తప్పించుకుంది. జెర్రీని పట్టుకోవడం అంత సులభం కాదు పిల్లలు. మినుగురు పురుగుల నుండి వచ్చే ఇంత వెలుతురుతో నదుల్లోకి దూసుకుపోయే చేపలాగా తన ప్రత్యర్థి అయిన టామ్ విసిరి బంతుల నుండి అటు ఇటు ఎగురుతూ దూకుతూ అందకుండా పారిపోతోంది. టామ్ ఇప్పుడు పట్టుకుంటుంది. టామ్ ఇప్పుడు చైర్ కిందకి దూరిపోయింది. జెర్రీ లోపల నుంచి బయటకు వచ్చి చెక్క ముక్కుతో టామ్ నటి మీద గట్టిగా కొట్టింది. చాలా థ్యాంక్ యూ ఫాతిమా నూర్జహాన్, ది లేడీ కమెంటేటర్. ఇది నాకా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్. చాలా బాగా చెప్పారు మేడం. ఓ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్. చూసావా తమరి ఫ్యాన్సా? ఏ 10 అయిపోయిందే. మీటింగ్ గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా ముందు లేగు. శివాని మొదటిసారి కలవబోతున్నాం కదా, టక్కుని రెడీ అయ్యి మనం ఎదురు బయటికి వెళ్ళి ఒక కొత్త డ్రెస్ కొనుక్కుందాం. మంచి ఐడియా. సోలమన్ కూడా రమ్మందాం. ఎందుకే మలపురం వాళ్ళ చేత ఊరికే వాడిని తన్నులు తినిపిస్తావు? నువ్వన్నదే బాగానే ఉంది. రా
బ్యాగ్ సర్దుకొని బయలుదేరు. ఎందుకు? నువ్వేం చేస్తున్నావో నాకు బానే తెలుస్తోంది. నేను నీకు చెప్పాలా? ఊరు మొత్తం తెలిసింది. తన నా ఫ్రెండ్ నాన్న. ఫ్రెండా? ఆ ఫుట్బాల్ ప్రెసిడెంట్ ఆ రోజు వీడి గురించేగా చెప్పింది. నేను ఇక్కడికి వచ్చాకే నీ నిర్వాకం ఏంటో తెలిసింది. బ్యాగ్ సర్దుకొని పద. నాన్న నాకు కొంచెం నీళ్ళు ఇవ్వు. అయ్యో, ఎందుకంత గట్టిగా కొట్టావు? అదే నీ మెకానిక్ చేత్తో నా మొహం పంచర్ అయిపోయింది. అయినా నువ్వేం చేస్తున్నావు? అసలు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నిన్ను బాతేయడానికే. అందుకని ఇలా కొడతావా నన్ను? నోరు మూయి నువ్వు. నాన్న, తన ఆ రోజు హాస్పిటల్లో ఉన్నాడు. తను డిశ్చార్జ్ అయ్యే టైంలో నేను తన పక్కనున్నాను, అంతే. మా ఇద్దరి మధ్య ప్రేమ గేమ అంటూ ఏం లేదు. వాడు నీ భుజం మీద చెయ్యేసేంతగా ఏమవుతాడు నీకు? తను నా ఫ్రెండ్ నాన్న. తన పేరు సోలమాన్. మునీరు, చూసావా ఎలా మాట మార్చిందో? చూసావా? నీకేమైనా పిచ్చెక్కిందా మాకు? ముందు కారు, అప్పుడు నేను దిగిపోతాను. నోరు ముయ్యి, లేదంటే చంపేస్తాను. నన్ను ఎవ్వరూ చంపలేరు. మహా అయితే నన్ను ఇంటికి తీసుకెళ్లి 4 రోజులు బంధిస్తారు. కానీ బయటకు వచ్చాక మళ్ళీ ఇక్కడికే వస్తాను. నిన్ను ఇంట్లో పెట్టి తాళం వేయడానికి కాదు తీసుకెళ్లేది, నీకు పెళ్లి చేయడానికి. ఈసారి నీకు ఖచ్చితంగా చేస్తే నా ఇష్టం లేకుండా నాకు పెళ్లి చేస్తారా? మీరు ఇంకా ఏ కాలంలో ఉన్నారు కాదు అంకుల్? ఇప్పుడు నీ ఇష్టాలతో మాకు పని లేదు. సరే అయితే మీరు నన్ను తీసుకెళ్లి నా పెళ్లి జరిపించొచ్చు. అయితే ఏంటి, పెళ్ళయ్యాక మళ్ళీ ఇక్కడికి తిరిగి వస్తా. మునీరు, నువ్వు చేసుకున్నవాడు పిచ్చోడా? నువ్వు వెళ్తానంటే పంపేస్తాడా? చూడండి, నా భర్త పర్మిషన్ తో ఇక్కడికి వస్తానంటం లేదు. పారిపోయి వచ్చేస్తాను. నా ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళతో చెప్తే ఈజీగా పారిపోతాను. అసలు పెళ్ళంటే ఏంటనుకుంటున్నావు? ఒక్క రోజుతో అయిపోయేది కాదు. ఊరికే చేతులు పట్టుకుని నడిస్తే సరిపోదు. పెళ్ళయ్యాక రాత్రే కదా తమాషా